వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి పెళ్లి చూడలేకపోయానే అని యశోదాదేవి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తర్వాతి జన్మలో ఆమె వకులాదేవిగా జన్మించి తన వివాహం చూస్తుంది అని వరం ఇస్తాడు. అయితే తర్వాతి జన్మలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూను పద్మావతి శ్రీనివాసులుగా జన్మిస్తారు. అలా ఒకరోజు పద్మావతి దేవిని చూసిన శ్రీనివాసుడు తన తల్లి వకులాదేవికి చెప్పి పద్మావతి దేవితో వివాహం గురించి మాట్లాడిస్తాడు. కానీ శ్రీనివాసుడు ఆశ్రమంలో ఉండడం వల్ల తన దగ్గర వివాహం చేసుకోవడానికి డబ్బులు ఉండవు. అలా శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర 14 లక్షల రామ్మూర్తి నాణాలను అప్పుగా తీసుకుంటాడు. ఆ నాణాలతో వస్త్రాలను, ధాన్యాలను, తాలిబొట్టును కొంటాడు. అలా ఆ అప్పుకి కలియుగాంతం వడ్డీని కడతాను అని బ్రహ్మ మరియు పరమేశ్వరుని సాక్షిగా కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు. గోవిందా గోవిందా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.